తమాషా జరిగింది. నేనేదో మామిడి పళ్ళు కొందాం కదా, సమ్మర్ అయిపోతుంది, మళ్ళీ కొనుక్కోవాలి, మ్యాంగో మంచి మంచి మామిడి పళ్ళు వస్తున్నాయి అని చెప్పి గబగబా వెళ్ళాను. వెళ్ళి చూస్తే ఒక మంచి బేరం తెలిసిందే ఆ పక్క వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పాడు, ఎంత బాబు అని అడిగాడు. అంతే, ఎంత బాబు అంటే చూసి, ఏం బాబు పళ్ళు కొండ ఇదే మొదటిసారా అని అడుగుతుంది. సర్లే అని చెప్పి పాపం అతను పెద్ద ఆయన కదా, పక్క నుంచి వచ్చేసాడు. వచ్చేసి ఇంకో షాప్కి వెళ్ళాడు. ఇంకొక షాప్కి వెళ్ళి మళ్ళీ అతను అడిగాడు. అడిగాను, ఏటి బాబు పళ్ళు కొనే మగవైనా ఏటి నీటి అని. ఇంతలో మరొక ఆయన వచ్చాడు. ఏంటయ్యా నువ్వు మామిడి పళ్ళు అమ్ముతున్నావా, బంగారు మామిడి పళ్ళు అమ్ముతున్నావా, ఏంటా రేట్ ఏంటి, ఇచ్చే బేరం చెప్పు సరిగ్గా, ఇంటికి కొన్నారా లేదా చెప్పు. నువ్వు బంగారు మామిడి పళ్ళు అంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే ఒక ముసలి తాత మామిడి మొక్క నాటుతుంటే ఆ పక్క నుంచి వెళ్ళిపోతూ ఒక అతను అన్నట్ట, ఏంటి తాత నువ్వు మామిడి మొక్క నాటుతున్నావు, దానికి పళ్ళు కాస్తే తిందామనేనా నీ ఉద్దేశం, అంతవరకు నువ్వు ఉంటావా, ఎందుకు నీ తాపత్రయం అన్నట్ట. అంటే అతను అన్నట్ట, మన తాత ముత్తాతలకు కూడా అలాగే అనుకుంటే మనకి తినడానికి మామిడి పళ్ళు ఉండేవా మరి, అందుకే మనం ఇప్పుడు మనం మొక్కలు నాటితే తర్వాత తరాల వాళ్ళు తింటారు మామిడి పళ్ళు అని చెప్పారు. బాగుంది కదా, నిజమే మరి. వాళ్ళ మొక్కలు నాటకపోతే, వాళ్ళు పెంచలేకపోతే మనం తినుండేవాళ్ళం. ఇప్పుడు నా అక్కడ బంగారు మామిడి పళ్ళు పెద్ద ఒకటి గుర్తొచ్చింది, నేను కూడా చెప్తా విను. ఒక రాజుగారు వాళ్ళ అమ్మగారు పోయారని మామిడి పళ్ళు తినకుండా పోయారు అయ్యో అని చెప్పి బాధపడుతుంటే ఆ మంత్రి గారు అన్నారట, ఓన్లే వచ్చిన వాళ్ళందరికీ మామిడి పళ్ళు పంచిపెట్టండి, ఆ రకంగా పైలాగంలో మీ అమ్మగారు తృప్తి చెందుతారు అని చెప్పారట. చెప్తే సరే రాజుగారు అన్నారట. రాజుగారు ఏం చేశారట, మామూలుగా మామిడి పళ్ళే పంచుతారు అనుకున్నట్టు ఇతను. రాజుగారు మాత్రం బంగారు మామిడి పళ్ళు పంచేట. మనకేం తక్కువ, మనకు బోళ్ళంత డబ్బు ఉంది కదా అని చెప్పి బంగారు మామిడి పళ్ళు పంచేట. ఈ మంత్రిగా చూసి ఇదంతా చూసి అయ్యో ఖజానా ఖాళీ అయిపోతుంది, ఇలా పనిచేస్తున్నాడు ఏంటని చెప్పి అప్పుడు ఎలాగా తెలియజెప్పాలి, రాజుగారికి అడ్డం కొడితే మళ్ళీ ఏమో శిక్ష వేస్తారేమిటో భయపడుతూ అలాగా ఊరుకుని పోతాడు. మన్నాడు మళ్ళీ అందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంటాడు. వాళ్ళ ఇంటికి రమ్మని, మా అమ్మగారు చనిపోతున్నప్పుడు కడుపు నొప్పితో చనిపోయారు ఆవిడకి, అప్పట్లో కడుపు నొప్పి తగ్గడానికి వాతలు వేసేవారట పట్టు మీద, అందుకని ఆవిడకి ఆ వాతలు పెట్టకుండానే పోయింది, అందుకని వచ్చిన వాళ్ళందరికీ వాతలు పెడతామంటే అందరూ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆ మాట చివరికి రాజుగారికి చేరింది. రాజుగారు ఏం చేశారట, వచ్చి ఏంటయ్యా నువ్వు ఇలా చేసావు, వచ్చిన వాళ్ళకి వాతలు పెడతామంటావారంటే, ఏమన్నా భోజనం పెడతారు కానీ లేకపోతే ఏమైనా బహుమానాలు ఇస్తారు కానీ నువ్వేంటి వాతలు పెడతానంటావు అన్నట్టు. అంటే అవును మరి మా అమ్మగారు సంతృప్తి చెందాలంటే ఆవిడ పెట్టాలి మరి, ఆవిడ వాతలు పెట్టించుకోకుండానే చనిపోయింది కదా మరి అన్నట్టు. అంటే అలా కుదురుతుంది అంటే, అది ఎలా అవుతుందంటే, నేను మీరు మామిడి పళ్ళు పంచి పెట్టారు కదా అందుకని మా అమ్మగారు తృప్తి చెందారు కదా, అలాగే మా అమ్మగారు కూడా తృప్తి చెందుతారు అన్నట్టు. అప్పుడు మా రాజుగారికి ఆలోచన వచ్చింది, ఓహో మంత్రి గారు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి, విషయం ఏంటో చెప్పు అన్నట్టు. అంటే ఏం లేదండి, మీ బంగారు మామిడి పళ్ళు పంచి పెడితే ఖజానా ఖాళీ అయిపోతుంది కదా, ఆ మాటను తిన్నగా చెప్తే మీరు నాకు ఎక్కడ శిక్ష వేస్తారని ఇలా తెలియజెప్తున్నాను అన్నట్టు. అది బాగుంది కదా, నిజమే మరి. అప్పుడు మంత్రులు అలా బాధ్యతగా పనిచేసేవారు, అలాగా ఖజానా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇది మామిడి పళ్ళు కొన్నారా లేదా, పాపం పెద్దానికి మామిడి పళ్ళతోనే వెళ్ళారా వెనక్కి, లేకపోతే వృత్తి చేస్తూ వెళ్ళారా? రెండు పంతులు గారు మీకు కాబట్టి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాం అని చెప్పి మొత్తం మీద అందరికన్నా ₹1 తక్కువకి ఇచ్చి పంపించారు ఆయన. ఆ రకంగా మామిడి పళ్ళు పట్టుకుని వెళ్ళారు పెద్ద ఆయన.